ఏమండోయ్! యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? బాగోలండి బాబు, మీరందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలి మరి. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదండి, అందుకని సున్నుండలు చేస్తున్నానండి ఇంట్లో. ఎలాగో చేస్తున్నాను కదా, తెలియని వాళ్ళు ఎవరైనా నేర్చుకుంటారేమో అని వీడియో తీసి చూపిస్తున్నానండి. 1 కేజీ సాయి మినపగుళ్ళు తీసుకునండి. చిన్న మంట మీద, అదే అండి స్టవ్ కింద, పెద్ద మంట కాకుండా చిన్న మంట కాకుండా మీడియంగా పెట్టుకోనండి. దోరగా వేపేసుకోవాలండి. అది నోట్లో వేసుకుంటే కరకరలాడాలి, అలా వేగాలన్నమాట అండి. వేగిపోయాకనండి, కేజీ మినపగుళ్ళకి 1/4 కిలో ఏపుడు శనగపప్పు, ఒక చిన్న గ్లాసు బియ్యం, అవి కూడా వేపేసుకునండి, కలిపేసుకుని అవి గుండి ఇలా వస్తాయి అన్నమాట. వీటిని మిక్సీలో వేసుకునండి పిండి చేసుకోవాలండి. పిండి అంటే మరీ మెత్తగా చేసుకోకండి, అలా అని మరీ బరగ్గా చేసుకోకండి. మెత్తగాను కాకుండా బరగ్గాను కాకుండా సమానంగా చేసుకోవాలన్నమాట. చేసుకున్నాకనండి దాన్ని బెల్లం కలుపుకోనండి. ఇదిగోనండి కేజీ వేసాను కదండి, కేజీకిని బెల్లం పొడి 1 గిన్నెడు వేస్తున్నానండి. బెల్లాన్ని అచ్చు బెల్లం, కుంది బెల్లం దొరికితే వేసుకోవచ్చండి. నాకు అచ్చు బెల్లమే ఉన్నది షాప్ దగ్గర. అచ్చు బెల్లం తీసుకొచ్చి చితకొట్టండి ఇలా చేశాను. దానిలోనేమో మిక్సీ పట్టుకుని వేసేసుకున్నాను కదండి, అందులోకి ఒక స్టీల్ గిన్నె ఉందండి చిన్నది, దాంట్లో బెల్లం వేసానండి. ఒక 2 కప్పులేమో పంచదార వేసానండి. అంటే ఉత్తి బెల్లంతోనూ కూడా చేసుకోవచ్చు, పంచదార కూడా కలుపుకుంటే బాగుంటుందనండి. ఏమండో ఇంతకీ మీకు విషయం చెప్పాలి, మా మిక్సీ ఉంది కదండి, అబ్బా చాలా మంచిదండి బాబు. దాన్ని పాపం 10 సంవత్సరాల నుంచి ఇష్టం వచ్చినట్టు వాడినా కూడా ఇంకా పనిచేస్తుందండి. ఇది ప్రీతి కంపెనీ అనమాట అండి. ఎప్పుడన్నా మిక్సీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ప్రీతి కంపెనీ కొనుక్కొని, చాలా బాగా పనిచేస్తుందండి. పెద్ద పెద్ద బెల్లం ముక్కలు వేసేసి ఆడేసినా కూడా భలే పనిచేస్తుందండి పాపం. ఎందుకేనండి ఈ 2 వేసుకునండి, కలిపేసి ఓ పక్కన పెట్టేసుకునండి. పొద్దున్నే వంట అవగానే చేస్తేనండి ఇవన్నీ మధ్యాహ్నం భోజనాలు అయ్యాకనండి. ఏమండోయ్, పిల్లలకి అప్పుడప్పుడు ఇంట్లో ఇలాగా సున్నుండలు అవి చేసి పెడుతుండండి. బయట కొనుక్కొని తెచ్చుకున్న ఫుడ్ కన్నా ఇంట్లో మనం చేసుకుని పెట్టేది మంచిది కదండి. మనం అంటే శుభ్రంగా చేసుకుంటాం కదా, బయట ఎలా చేస్తారో ఏంటో. ఇంట్లో పనిలో మాత్రమే కదండి, అప్పుడప్పుడు ఇలాంటి పిండి వంటలు కూడా చేసి పెడుతుండండి ఇంట్లో వాళ్ళకి మరి. ఇప్పుడు అలా రెడీ చేసుకున్న పిండినండి మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టేసండి పక్కన నెయ్యి కూడా కాసుకుని రెడీగా పెట్టేసుకున్నానండి. ఈ సున్నుండలు అంటే చాలా కష్టం అనుకుంటారు కానీ, నల్ల మినువులు అనుకోండి, అవి వేపుకొని మళ్ళీ తిరగలెట్టి ఇసురుకొని అది పెద్ద పని కానండి. ఈ సాయి మినపగుళ్ళతో అంత పని ఉండదండి. రెడీగా తెచ్చుకొని ఇలా వేపేసుకొని మిక్సీ పట్టేసుకొని చేసేసుకోవచ్చండి. మిల్లు దగ్గర ఆడించుకుంటారు కానండి, దానికన్నా మనం మిక్సీలో ఆడేసుకోవచ్చండి, బాగానే అయిపోతుందండి. ఇంటికే పండగ ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా? ఢిల్లీ నుంచి మా చెల్లి గారు అబ్బాయి వచ్చాడు అన్నాను కదండి, పాపమాడికి పండగ దాకా సెలవులు లేవంట, వెళ్ళిపోతాను అన్నాడండి. సర్లే ఇప్పుడు చేసుకున్నాం అనుకో, ఆడికి కూడా కొంచెం ఇవ్వచ్చు కదా అని ముందే చేశాను అనమాట. అదనమాట అండి సంగతి. ఇదిగోండి ఫైనల్గా సున్నుండలు ఇలా రెడీ అయినాయండి. సాయి మినపగుళ్ళతో కూడా సున్నుండలు బాగుంటాయండి మరి. అవునంటారా? అయితే లైక్ కొట్టండి. కాదు అంటే కామెంట్ అయినా పెట్టండి మరి, ఏదో ఒకటి పెట్టండి చూసి వెళ్ళిపోకుండా.